వెల్కమ్ టు పూరాలోకల్. గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్ కార్డ్ చుట్టూ ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. ఒక హిందూ ఉద్యోగి తన మతపరమైన చిహ్నాలను ధరించినందున కంపెనీ అతన్ని పనిలో నుండి తొలగించిందన్న ఆరోపణలు రావడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీల్ వగాసియా అనే యువకుడు ట్రైనింగ్ సమయంలో తన మత విశ్వాసాలకు గురులైన శిఖ, తిలకం, జన్యం ధరించాడని కంపెనీ యాజమాన్యం వీటిని తొలగించాలని ఆదేశించిందని ఆరోపించాడు. దీనికి అతను నిరాకరించడంతో అతన్ని తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన హిందూ ధార్మిక సంఘాలు సూరత్ వీధుల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. నగరంలో ఒక లెన్స్ కార్డ్ షోరూం ఎదుట ఆందోళనకారులు బైఠాయించి కంపెనీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కంపెనీ దిష్టిబొమ్మను దానం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఇతర మతాలకు చెందిన చిహ్నాలను అనుమతిస్తూ కేవలం హిందూ ధర్మ చిహ్నాలపైనే వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వారు మండిపడుతున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ధోరణులను సహించబోమని హెచ్చరిస్తున్నారు. బాధితుడు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాడు. నా వృత్తి కంటే నా ధర్మమే నాకు ముఖ్యం. ధర్మం కోసం ఉద్యోగాన్ని వదులుకోవడానికైనా సిద్ధమే తప్ప నా విశ్వాసాలను వదులుకోనని చెప్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ కు చెందిన పలువురు హిందూ ప్రముఖులు కూడా రంగంలోకి దిగి కంపెనీ తన విధానాలను మార్చుకోకపోతే ఈ నిరసనలు కేవలం సూరత్ కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యోగులు వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత కార్పొరేట్ సంస్థలపై ఉందని వారు పేర్కొంటున్నారు. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.